ఇప్పుడు మొన్న జగన్ ఆయన నమ్ముకుని పోతే దెబ్బతింది అనేది. అదే సమయంలో కృష్ణయ్య ఏం చెప్తాడు, ఆయన నమ్ముకున్నటువంటి దీంట్లోనే 2019లో బీజేపీ వైసీపీ గెలిచింది అంటాడు. కాబట్టి ఎవరి వెర్షన్ వాళ్ళది. మెయిన్ ఏంటంటే ఆయనకి వీళ్ళేమి గిఫ్ట్ ఇవ్వలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయనకి భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఇవ్వలేదు. అసలు గిఫ్ట్ జగన్ ఇచ్చారేమో. జగన్ ఇచ్చిన గిఫ్ట్ ని తీసుకుని ఆ గిఫ్ట్ ప్యాకెట్ తో వెళ్ళి బీజేపీకి సీట్ లో కూర్చుంటున్నాడు అంతే. బీజేపీకి బెనిఫిటే కదా, వాళ్ళకి రాజ్యసభలో స్థానాలు సగం వచ్చినాయి. ఇప్పుడు ఇంకా బలం పెంచుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ వస్తున్న 3 కూడా బీజేపీకి బోనస్. ఇవాళ మొత్తం ఇవి ఇప్పుడు 6 జరుగుతున్నాయి. హర్యానా 1, ఒరిస్సా 1, ఆంధ్రప్రదేశ్ 3. ఈ 5 కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే. ఈ 5 కూడా రాజ్యసభలో బీజేపీకి బలమే. పైగా ఇందులో హర్యానా ఇదే అక్కడ వచ్చేటప్పటికి వేరే పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు అక్కడ కూడా ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ తరఫున గెలిచిన అతన్ని రాజీనామా చేయించి బీజేపీ తరఫున టికెట్ ఇస్తున్నారు. హర్యానా సేమ్, ఇక్కడ సేమ్. అది కాబట్టి అట్లాగా ఓవరాల్ గా బీజేపీ ఏం చేస్తుందంటే రాజ్యసభ కొత్త ఫార్ములా పెట్టింది అనమాట. రాజ్యసభది రాజీనామా చేయించి తన పార్టీలో చేర్చుకుని తద్వారా బలం పెంచుకోవడం. ఎందుకంటే డైరెక్ట్ గా పార్టీ కదా